అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని, మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో అయితే నేనైతే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో కొంతమందికి అయితే తెలియదు. ఈ వీడియో చూసాక మీరు అందరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇది దోశ పిండితో అయితే చేసుకోవచ్చు. దోశ పిండి ఎలా చేసుకోవాలో మీ అందరికి తెలిసిందే కదా. ఆ పిండితోటే ఊకే దోశ చేసుకోవడం కన్నా ఇలా గుంత పొంగనాలు చేసుకోవాలి. గుంత పొంగనాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్ గా దోశ ఇడ్లీ కాకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ గుంత పొంగనాలు తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇదైతే ప్రాసెస్ అయితే ఎలా చేసుకోవాలో మన వీడియోలో అయితే ఇప్పుడు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ అందరికైతే అర్థమవుతుంది. వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి నేర్చుకోండి. ఈ గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో మీ అందరైతే తెలుసుకోండి. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇందులో ఏమేమి వేసి చేస్తారో అయితే మీరు అందరు తప్పకుండా చూసి నేర్చుకోండి. చూడ్డానికి అయితే చాలా బాగుంటది. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా అయితే ఉల్లిగడ్డ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒకటి క్యారెట్ అయితే తురుముకోవాలి. ఎందుకంటే పొంగనాలలో ఇది వేసుకుంటే అయితే చాలా బాగుంటది. ఈ గుంత పొంగనాలలో అయితే ముందుగా క్యారెట్ అయితే వేసుకున్నాము. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేను అక్కడ తీసుకున్న పిండి ఏంటో అనుకోకండి. దోశ పిండి ఎలా చేసుకుంటారో అదే పిండి అయితే నేనైతే తీసుకున్నాను. ఆ వీడియో అయితే నెక్స్ట్ టైం నేనైతే అప్లోడ్ చేస్తాను. దోశ పిండి ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే కదా. అలానే దోశ పిండి లాగానే ఇది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో అయితే క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ అయితే ముందుగా పూర్తిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఎందుకంటే క్యారెట్ తురుము వేసాం కాబట్టి ఉండలుండలు ఉండకుండా అయితే కలుపుకోవాలి. ఒక దగ్గర కలుపుకోపోయేసరికి అది ఉండలుండల్లాగా ఉంటుంది. ఇక్కడైతే కారం మీ టేస్ట్కి సరిపడైతే తీసుకోండి. మేమైతే 1 టేబుల్ స్పూన్ అయితే కారం తీసుకున్నాము. ఎందుకంటే మరీ చప్పగా ఉంటే టేస్ట్ అయితే ఉండదు కాబట్టి ఇలా 1 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాము. మీకైతే ఇది ఎక్కువగా అనిపిస్తుంటే తక్కువగా కారం తీసుకోవచ్చు. మరీ పిండి అయితే గట్టిగా ఉంటే అయితే సరిగ్గా రావు. పిండి అయితే దోశ పిండి లాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ మా దగ్గర అయితే పిండి గట్టిగా ఉందని చెప్పేసి మా అమ్మ అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసింది. మీ టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. మరీ ఉప్పు ఎక్కువగా అయితే వేసుకోకూడదు. పొంగనాలు వేసుకోవడానికి అయితే ఒక ప్యాన్ అయితే బయట షాపులలో దొరుకుతుంది. ఇలాంటి ప్యాన్ అయితే తెచ్చుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే కొంచెం కొంచెం పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇలా కొంచెం కొంచెం పిండి అయితే పోసుకోవాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి తొందరగా కాలిపోతాయి కాబట్టి ముందుగా పోసేటప్పుడు అయితే స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మంచిగా పొంగాలంటే హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం పోసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఒకటి తర్వాత ఒకటి ట్రై చేయండి. సేమ్ ఇలానే ప్రాసెస్ లాస్ట్ లో ఎలా వచ్చాయో మీరందరూ తప్పకుండా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఎప్పుడు వడ, ఉప్మా, ఇడ్లీ, దోశ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. రొటీన్ గా కాకుండా ఇలా డిఫరెంట్ గా అయితే చేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం కొంచెం అయితే పోసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే పోసుకోకూడదు. ఇందులో అయితే కొంచెం కొంచెం అయితే పిండి అయితే వేసుకోవాలి. పిండి ముద్దలు ముద్దలుగా ఉంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ గట్టిగా ఉన్నా కూడా ఇందులో అయితే మంచిగా కాలవు. పిండి లోపల ఉడికేంత వరకు అయితే స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఒకటి తర్వాత ఒకటైతే పోసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. నేను వీడియోలో 2 సార్లు అయితే చూపించాను. ఎందుకంటే మీ అందరికైతే అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే ఒక 2 సార్లు అయితే చూపించాను. ఇలా మూత తీస్తే ఇవైతే తొందరగా పొంగిపోతాయి. ఇవి అయితే ఒకటికి ఒకటైతే టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటే సైడ్ పెడితే మాడిపోతుంది కాబట్టి ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి. ఇలా మొత్తం కాల్చుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటైతే కాల్చుకోవాలి.
టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటది. ఇందులో పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ పెట్టుకొని తిన్నా బాగుంటది. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. నేనైతే ప్రతి వీడియోస్ పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ అయితే సరిగ్గా ఎవరు చూడట్లేదు. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చూడడానికి టైం సరిపోవట్లేదో తెలియదు, కానీ లాంగ్ వీడియోస్ అయితే చూడట్లేదు. షార్ట్ వీడియోస్ అయితే చాలా బాగా చూస్తున్నారు. మీరు అందరు తప్పకుండా లాంగ్ వీడియోస్ చూడండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయితే మంచి మంచి వంటకాలు అయితే మన ఛానల్లో చూసి అయితే నేర్చుకోండి. నేనైతే ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అందరైతే చూసి నేర్చుకోండి. అలాగే మీరందరూ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుంత పొంగనాలు టేస్ట్ అయితే చాలా బాగుంటది. మీరు అందరైతే తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో చూసాక లైక్ చేయండి, కామెంట్ చేయండి.